హాయ్. ఒక ఫుడ్ని చూసి కంట్రోల్ చేసుకోలేక తినేయడం వేరే విషయం. ఓకే, అలా కాకుండా ఇంకొంతమంది ఉంటామని ఎందుకు అంటున్నానంటే దాంట్లో నేను కూడా ఉన్నా. సో నాకు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు నేను ఎక్కువ ఈ కథ వింటా అనమాట, గుర్తు తెచ్చుకుంటా. ఓకే, నో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. స్టోరీ ఏంటి అంటే, ఈ వెయిట్ లాస్ ట్రైనింగ్లో మనం ఆన్లైన్ ఏదైతే చేస్తున్నామో ఓన్లీ ఏదో ఒక డైట్ చెప్పేసినాం, వర్కౌట్ చెప్పేసినాం అనేది కాకుండా మనం ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉండేటట్లు, మోటివేట్ చేసేటట్లు, ఈ నాలెడ్జ్ బేస్డ్ ఊరికే ఏదో బోరింగ్గా పెట్టకుండా ఇవి కూడా యాడ్ చేస్తుంటారు అనమాట. ఒక కన్సిస్టెన్సీ మిస్ కాకుండా మోటివేటెడ్గా ఉంటారు అని. స్టోరీ చెప్పినప్పుడు ఈ స్టోరీ ప్రతిసారి చెప్పిన చాలాసార్లు ఏడుస్తారు, చాలామంది ఏడుస్తారు, బాధ అనిపిస్తుంది నాకే. సరే, అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వడానికి ఏంటంటే మనలో పెయిన్కి కారణం ఏంటని ఒక్కోసారి తెలియకుండానే బాధపడుతుంటాం. సో పెయిన్కి కారణం ఇదా అని అయితే అర్థమవుతుంది వాళ్ళకి. స్టోరీ ఏంటి అంటే, ఒక బిచ్చగాడు ఉంటాడు, అతనికి తిండి లేదు, ఏమీ లేదు, ఆకలితో అలమటించిపోతూ ఉంటాడు. ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇదిగో గుంత ఉందా, నీకు ఇక్కడ ఒక ఏమంటారు సంచి ఒకటి పెడుతున్నా, నువ్వు ఆ గుంతని తవ్వే కొద్దీ ఇక్కడ గుంత తవ్వుతుంటే నీకు సంచిలో ఒక కాయిన్, గోల్డ్ కాయిన్ ప్రత్యక్షం అవుతుంటుంది. ఇక్కడ నువ్వు ఎన్ని కాయిన్స్ కావాలనుకుంటే అన్ని కాయిన్స్ ప్రతిసారి ఓపిక్గా తీసి ఒక్కొక్క కాయిన్గా నువ్వు సంచిల్లో దాచిపెట్టుకోవచ్చు. బట్ వన్ థింగ్, నువ్వు ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇంకా నాకు చాలు అనుకున్నప్పుడు తీసుకుపోయేసి ఆ సంచిని పక్కనున్న కొలంలో పడేసి, అంటే నదిలోనో ఏదో వాటర్లో పడేసేయాలి. తర్వాత నీకు డబ్బులు రాదు, ఏం రాదు, నువ్వు ఉన్న దాంతో హ్యాపీగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఇది కంప్లీట్, ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు దాంట్లోంచి రూపాయి కూడా ముట్టుకోవడానికి లేదు అనేసి, అంటే నువ్వు ఏదైతే పక్కన తీసి పెట్టావో దాని నుంచి ముట్టుకోవడానికి లేదు అని చెప్పేసి దేవుడు చెప్పేస్తాడంట. ఇతను ఏం చేస్తాడు, ఒక్కొక్కటి మెల్లగా తవ్వుతూ ఉంటాడు. ఒక్కొక్క కాయిన్ వస్తుంటుంది, 2 బ్యాగులు, 3 బ్యాగులు, 4 బ్యాగులు, 10 బ్యాగులు అయితేనే ఉంటాయి. అయితే ఈయనకి తృప్తి రాలా. అయ్యో, ఈ బ్యాగ్ పడిపోయిందనుకో మళ్ళీ రాదు, మనకి లైఫ్లో మళ్ళీ అవసరం అయితే ఎట్లా, సో ఇప్పుడు నేను సేవ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తవ్వి మొత్తం అన్నీ పక్కన వేస్తుంటాడు. ఒకరోజు సడన్గా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ ఇంట్లోంచి. చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేయగానే ఆ తాత ఒక పీనుగలాగా అయిపోయేసి, అంటే తిండి లేక ఏమి లేక అది తవ్వి శల్యమై చచ్చిపోతాడు. ఆ శవం కూడా కుళ్ళిపోతుంది. ఇంట్లో నిండా బంగారు నాణాల సంచులు అంట. ఇక్కడ ఒకటి అర్థమైందా? ఇక్కడ మన రియల్ లైఫ్కి ఇప్పుడు ఒకటి అన్వయించుకుందాం. ఏంటి అంటే, మనం లైఫ్లో ప్రతిదీ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఒకటి లైఫ్లో వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకునేటప్పుడు ఇది అట్లా అయిపోయేసి ఒక జాబ్ తెచ్చుకుందాము, ఆ తర్వాత నా గురించి నేను కేర్ తీసుకుంటాను, జాబ్ వస్తుంది. జాబ్లోనే తలమునకలు అయిపోతా ఉండే టైంలో పెళ్ళి అయిపోయిన తర్వాత నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. పెళ్ళి అయిపోతుంది, కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఆ తర్వాత ఎట్లా వదిలేసినాం కదా హెల్త్ని, వెయిట్ దాని పాటికి అది అవని, ఒక బిడ్డ పుట్టిందనుకో, బిడ్డ పుట్టడానికి ఎలాగో లైఫ్ అంటే నా హెల్త్ అంతా స్పాయిల్ అయిపోతుంది, నేను వెయిట్ గెయిన్ అయిపోతా, అన్నీ అయిపోతాను కదా. సో బిడ్డ పుట్టిన తర్వాత నుంచి కేర్ తీసుకుంటా. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండి నీకు అన్నీ చేసి పెడుతుంటేనే, నీకు బాధ్యతలు తక్కువగా ఉంటేనే నువ్వు ఏం చేసుకోలేకపోతున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు. రేపు పొద్దున్న నీకు ఒక బిడ్డ పుట్టాక, ఒక ఫ్యామిలీలోకి నువ్వు వెళ్ళాక, తల్లి ప్లేస్ నీకు వచ్చాక, లేకుంటే ఒక తండ్రి ప్లేస్ నీకు వచ్చాక నువ్వు ఎలాగ రెస్పాన్సిబుల్గా ఉండేంత టైం నీకు ఉంటుంది అనుకుంటున్నావు. ఇక్కడే నీకు టైం మేనేజ్మెంట్, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలని కాన్సన్ట్రేషన్ రానప్పుడు, నువ్వు ఒక బిడ్డ పుట్టినాక అన్ని రెస్పాన్సిబిలిటీస్తో నిన్ను నువ్వు ఎలా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నావు? సరే పోనీ, అది కూడా అయిపోయింది ఆ తర్వాత ఎలాగా అయిపోయింది కదా, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకో బిడ్డ పుట్టి ఇంకో 2వ బిడ్డ కూడా కనేద్దాం, లేకపోతే మళ్ళీ ఎలాగో లాగిపోతాం కదా, మళ్ళీ బిడ్డ పుడతాం. 2 బిడ్డలతోటి కష్టం అయిపోతుంది. సరే, 2 బిడ్డలతోటి అయిపోతుందా? వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి ఏదో ఒకటి చుట్టూ మన ఇళ్ళల్లో గమనం ఉంటారు కదా, ఎవరో ఒకరు ప్రాబ్లం క్రియేట్ చేయడమో, ఏదో ఒకటి చేయడమో, ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. దాంట్లోనే తలమునకలాడిపోతానే ఉంటుంది. డెత్తులు అవడమో, హెల్త్లు బాగాలేకపోవడమో, మనం ఏదో ఒకటి చేయడమో, దీంతోనే అయిపోతుంది. అయిపోయిందా లైఫ్? రాకీ కూడా హైపర్ ఉన్నాడు.
సో అయిపోయిందా లైఫ్? ఎక్కడ ఎంజాయ్మెంట్? ఎప్పుడు నీ బాధ్యతలు అయితే అవ్వదు కదా. మరి ఎందుకు? ఏం తవ్వుతూనే ఉంటావు, వస్తూనే ఉంటుంది నిన్ను. ఎప్పుడు ఎంజాయ్మెంట్ అంటే ఏంది? ఎంజాయ్మెంట్ అంటే ఏదో ట్రిప్పులకి వెళ్ళిపోవడము, లేదంటే బాగా సంపాదించి నగలు వేసుకోవడము, లేకపోతే బాగా సంపాదించేసి నేను మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవడము, ఇది కాదు. నీకు బాధ్యతలు వయసుతో పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి. నీ శరీరం ఒక స్టేజ్ వరకే యంగ్ ఏజ్, ఆ తర్వాత దాని డౌన్ఫాల్, దాని మెటబాలిజం, డైజెషన్ అన్నీ డౌన్ అయితే వస్తాయి. ఆ తర్వాత మనకి మజిల్ మాస్ అనేది డౌన్ అవుతుంటుంది, ఫ్యాట్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంటుంది, చిన్న దానికి కూడా ఆయాసం వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి బక్కగున్న వాళ్ళు కూడా సడన్గా ఒక డెలివరీ తర్వాతనో ఒక వయసు అయిన తర్వాతనో సరిగ్గా కేర్, అంటే ఇక్కడ ఒక్కసారి కాదు కదా వచ్చే ప్రాబ్లమ్స్. సరిగ్గా చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే 90s కిడ్స్ అయినా బెటర్ ఉన్నాం. ఇట్లా శరీరానికి ఒక వ్యాయామం లేదు, యాక్టివ్నెస్ లేదు, మనసుకు ప్రశాంతత లేదు, టైంకి తిండి లేదు, టైంకి నిద్ర లేదు. ఏమవుతుంది? ఈ రెస్పాన్సిబిలిటీ, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఈ ఎర్నింగ్ కొంచెం. నువ్వు ఎర్న్ చేసుకో, అన్నీ చేసుకో, బతకాలంటే అన్నీ ఉండాలి. కానీ అవన్నీ చేయాలంటే బాధ్యతలు పెరిగే కొద్దీ నీ మెంటల్ కండిషన్, నీ ఫిజికల్ కండిషన్, హెల్త్ కండిషన్ చాలా చక్కగా ఉండాలి. అది ఉన్నప్పుడే నీ బాధ్యతల్ని నువ్వు ఇంకా బాగా నిర్వర్తించగలుగుతావు. ఒక టైం వచ్చేసిన తర్వాత 40 ఏళ్ళు అలా వచ్చేసిన తర్వాత ఇంకా అంటుంటారు ఒక్కొక్కరు నా దగ్గర, వీళ్ళ కోసం ఇది వదిలేశానండి, అది వదిలే. నువ్వు ఏమన్నా చెయ్యి. టు బీ ఫ్రాంక్, దేనికోసం చేస్తాం మనం? మన వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేస్తాం, స్వార్థంతో చేస్తాం. ఆ టైంలో చేసేస్తాం, అమ్మ నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అనుకుంటాం. ఆ తర్వాత ఏ మాత్రం ఒక చిన్న అవతల నుంచి వచ్చినా, వీళ్ళ కోసం నేను ఇలా లైఫ్లో నాశనం చేసుకున్నాను, వీళ్ళ కోసం అన్నీ వదిలేసుకున్నాను. ఎందుకు ఆ మాట? నీ ఇష్టం కోసం చేసుకున్నాం, స్వార్థంతో చేసుకున్నాం. నువ్వు నేను అందరం అంతే చేసుకున్నాం. వాళ్ళు హ్యాపీగా లేకపోతే, ఇప్పుడు ఒకరికి ఒక ఎగ్జామ్ ఫీజు కట్టాలబ్బా, నీ బిడ్డకే కట్టాలి, అయ్యో నా బిడ్డ అక్కడ ఎగ్జామ్ రాలంటే నీ ఫీజు కట్టాలని అది ఇది చేసుకునేసి ఏదో చేసి నానా కష్టాలు పడి జాబులు చేసి కడతావు. బిడ్డ సంతోషం, ఎగ్జామ్ రాశాడు, అది నా సంతోషం. కట్టుకునే రోజులో ఏం లేదు అని వదిలేలేవు కదా. అంటే బిడ్డ ఫెయిల్ అయిపోయి లేకపోతే ఎగ్జామ్ రాయలేకపోతే మనకు బాధ కదా. ఆ బాధ ఉండకూడదని చెప్పి మనం చేసుకున్నాం. ఎట్లన్నా పడిని అనేవాడికి అది ఉండదు, ఆ బాధ ఉండదు కాబట్టి వాడు ఎట్లనే వదిలేస్తాడు. కానీ నువ్వు చేసావంటే అది మన ఇష్టానికి చేసాం, స్వార్థం లేకుండా. అంటే మన స్వార్థమైనా కూడా అవతల సంతోషం కోసం, బాధ్యత కోసం అన్నీ త్యాగం చేసుకొని చేస్తున్నాం, కరెక్టే. దానికి ఒక టైం వచ్చాక విలువ లేకుండా పోతుంది. ఎప్పుడంటే నువ్వు ఇక్కడ ఒకటే ఉండు, అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది ప్రేమైనా ఏదైనా ఎనీ టైం రెడీగా ఉండాల. అలాగే ఏదన్నా సరే ఒకటి వచ్చినప్పుడు తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఏదైనా కూడా ఈజీగా తీసుకోగలుగుతాం. అరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదే అన్నప్పుడే ఎక్కువ బాధ అవుతుంది. చల్తా కానీ అట్లనే ఉంటారు మనుషులు, అన్నాక అలాగే ఉంటారు. ఏముంది, ఎప్పుడు వస్తుంది అంటే ఒక తట్టుకునే కెపాసిటీ ఉన్నప్పుడు. అప్పుడు మనల్ని మనం డ్యామేజ్ చేసుకోవడం అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది రెస్పాన్సిబిలిటీ. ఒక చెట్టు బాగున్నంత వరకే దాని కింద అంతా కూడా నీడ బాగుంటుంది, పక్షులు చక్కగా ఉంటాయి. ఆ చెట్టే నేను నీళ్ళు తీసుకోలేను, ఏం తీసుకోలేను, నాకు అందరూ నా వాళ్ళనంతా నేను బాగా చూసుకోవాలంటే చెట్టు ఎండిపోతుంది, చచ్చిపోతుంది. నీడకి ఇంకో చెట్టుకి వెళ్ళిపోతాయి, ఆ పక్షులు ఇంకో దానికి వెళ్ళిపోతాయి, చెట్టే చస్తుంది. అర్థమవుతుందా? నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. ఎంజాయ్మెంట్ అంటే ఇవన్నీ కాదు, ఏ నొప్పి లేకుండా, ఏ మానసిక బాధ లేకుండా, ఒక ఫ్రీ సోల్, హ్యాపీగా నీ చేయగలిగి నువ్వు పని చేస్తున్నావు, ప్రశాంతంగా పడుకుంటే నిద్రపోగలుగుతున్నావు, డైజెస్ట్ అవ్వగలుగుతుంది, నువ్వు పెయిన్ ఫ్రీ ఉండగలుగుతున్నావు, ఒక స్వార్థం లేకుండా ఉండగలుగుతున్నావు, ఒక జెలస్ లేకుండా ఉండగలుగుతున్నావు. అది హ్యాపీనెస్ అంటే, ఎవ్రీ సెకండ్ హ్యాపీనెస్ అంటే అది లైఫ్ ఎంజాయ్మెంట్. అలా ఉండాలంటే నువ్వు టైంకి తినాలి, టైంకి మంచిగా బాడీ యాక్టివ్ ఉండాలి, నిద్రపోవాలి, నువ్వు నలుగురితో ప్రశాంతంగా మాట్లాడగలగాలి, నిన్ను నవ్వించే వాళ్ళని నువ్వు 10 మంది ఒక 10 నిమిషాలు అవతలతో మాట్లాడితే నీకు సంతోషం కలిగే వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండగలగాలి. అంత మన చేతుల్లో ఉంది. కాకపోతే అన్నీ తెలిసినా మన నెగ్లిజెన్సే మనల్ని దెబ్బతీస్తుంది. అర్థమవుతుందా? కర్మ అంటారు కదా చాలామంది మనలో. అవతల లేదో చేశారు, నాకు ఇది చేశారు, వాడు కర్మ అనుభవిస్తాడు. అంటే మనం ఎవ్రీడే చేసే మిస్టేక్స్ ఒక దగ్గర కొండలాగా అయిపోయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తట్టుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే కర్మ. అన్ని రకాల రోగాలు, మానసికంగా ఫిజికల్గా పడే రోగం మనం. కర్మ అనేది అనుభవించకుండా ఉండాలి అంటే ఎవ్రీడే
దీన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక్కరు బాగున్నప్పుడు చుట్టుపక్కల 10 మందిని కేర్ తీసుకోగలుగుతారు. అప్పుడు సమాజం బాగుండగలుగుతుంది. నువ్వు సమాజం కోసం ఏమేమో చేసేసి డబ్బులు ఇచ్చేసి అవసరం లేదు. నిన్ను నువ్వు బాగా చూసుకో, సమాజం బాగుంటుంది. ట్రూ. అర్థమైందా నేను చెప్పింది ఏదన్నా? బాయ్.